చాలా ప్రశాంతంగా జరుగుతుంది కౌంటింగ్ కూడా. ఏమనుకుంటున్నారు మీరు? మరి మీకు వస్తున్న లీడ్ని బట్టి ఏం ఆలోచిస్తున్నారు? సార్, అయితే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు. ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదు. ఓటమి అనేది ఒక అనుభవం. గెలిచిన వాడికి ఏముండదు సార్, వాడు గెలవంగానే డప్పులు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఓడిపోయిన వాడికి అనుభవం ఉంటది. కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా గెలుపోవటంలను స్ఫూర్తిదాయకంగా తీసుకోండి, చాలా స్పోర్టివ్గా తీసుకోండి. గెలిస్తే బాధ్యత, అభివృద్ధి చేయడం మీ బాధ్యత. ఓడిపోతే గెలిచిన వాడితో పని చేయించే బాధ్యత కూడా ఓడిపోయిన వాడికి గురుతరమైనటువంటి బాధ్యత. ఒక చిన్న బ్రేకింగ్ చూద్దాం. ఇక కార్పొరేషన్లో ఏదైతే కార్పొరేషన్ డివిజన్లు దాదాపుగా కాంగ్రెస్కి లీడ్లో 2లో ఉంది. అదేవిధంగా కాదు సార్, కాంగ్రెస్ 35 ఉంది, అలాగే బీఆర్ఎస్ 18 ఉంది, బీజేపీ 9 ఉంది, అండ్ అదర్స్ 2 ఉన్నాయి. ఇక అదేవిధంగా వార్డులు చూసుకుంటే ఇక మామూలుగా డివిజన్లు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 2, బీఆర్ఎస్ 0, బీజేపీ ఇంకా అదర్స్ అంతా కూడా 0 ఉన్నారు. ఇప్పటివరకైతే కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టుగా కనపడతాను. చెప్పండి. సో ఈ 2 సంవత్సరాల పాలన పైన ప్రజలు ఆమోద ముద్ర వేస్తున్నారు అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు దీన్ని మనం చూడొచ్చు, ప్రామాణికంగా కూడా తీసుకోవచ్చు. అయితే సార్, గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు గుర్తులు లేవు, పార్టీల గుర్తులు లేవు, అన్ని ఇండిపెండెంట్ గా జరిగినాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఏదో తన ఖాతాలో వేసుకుంటుంది, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని ఒక ప్రయత్నం చేసిండ్రు విపక్ష పార్టీ. కానీ మేమేమంటున్నాము, గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉంది. గతంలో అంటే ప్రజాస్వామ్యమే లేకునిండే. ఈ రోజు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చెప్పుకునేటువంటి అవకాశం, వేదికలు 2 ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికార పార్టీకి ఓటేద్దాం, అభివృద్ధికి బాటలు వేద్దాం అన్నటువంటి కాంగ్రెస్ నినాదాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు. ఎట్లా అయితే 2023లో కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నారో ఇప్పుడు కూడా ప్రజలు అట్లానే హక్కున చేర్చుకుంటున్నారు. అయితే మొత్తం మేమే గెలవలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము కూడా గెలిచినాము అని అంటున్నారు కదా. అయితే నేను ఏమంటా అంటే, ఎన్నికల క్షేత్రంలో ప్రతిపక్షాలు కూడా గెలవడం అనేది సహజం. అయితే మీరు గతంలో ఏడ గెలిచిరాయా అంటే, మీరు గతంలో నాయకుల ఇళ్లకి వెళ్ళి గొంతుల మీద కత్తులు పెట్టి మీరు వాళ్ళ జీవితాలు మొత్తం విచ్ఛిన్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి సందర్భాలకు ఏం పోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈ రోజు మనము 2023 డిసెంబర్ 7 తర్వాత జరిగిన ప్రతి ఎన్నిక కూడా ఎక్కడ కూడా చిన్న చెదురుమదురు ఘటన కూడా జరగకుండా చాలా ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు మనం చూసినాం. గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే పోలీసు వాళ్ళు క్యాండిడేట్ల బండ్లు ఆపి అలా టైర్లు ఇప్పి ఆ ఫ్రిబ్బులో నుంచి టైర్ తీసి ఆ టైర్ లోపల కూడా చూసి ఏమీ లేదు సార్, ఇట్స్ సారీ సార్, ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్, వి అపాలజైజ్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని చెప్పి సైలెంట్ వెళ్ళిపోయిన సందర్భాన్ని చూసినాం. ఎందుకు ఇక్కడ దుబ్బాక ఉప ఎన్నిక జరిగినప్పుడు రఘునందన్ రావు గారు వెళ్తుంటే రోడ్డు మీద ఆపి మొత్తం కార్ మొత్తం ఇప్పేసి టైర్లతో సహా ఇప్పేసి ఏముంటా రిమ్ములలో ఏం దొరుకుతావు నాకు అర్థం కాదు. రిమ్ములలో మొత్తం ఇప్పి రోడ్డు మీద పెట్టి గతంలో టైర్లలో డబ్బులు పెట్టి తీసుకెళ్లే సందర్భాలు ఏమంటారా? తీసుకెళ్ళి సార్ ఇంజన్ లో కూడా పెట్టి తీసుకెళ్లారు, బానెట్ లో పెట్టి తీసుకెళ్లారు. దాదాపు డబ్బులు కూడా అన్ని తగలబడిన సందర్భాలు. ఇప్పుడు కనీసము మనం వెతికేదానికి ఒక అవకాశం అని ఉన్నా, కానీ ఇంత ఘోరంగా మరీ దారుణంగా ఆయన రోడ్డు మీద, అంటే నేను ఆ రోజు ప్రత్యక్షం జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను. నేను ఆయన దారుణంగా రోడ్డు మీద మొత్తం కారును పాటలు ఇప్పి వాడేసి సారీ సార్ అని చెప్పారు సింపుల్ గా. సో అట్లా అంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఆ రోజు అట్లా జరగడానికి కారణం ఏంది? వాళ్ళకి సమాచారం కాదు. ఈ అభ్యర్థి ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, ప్రచారంలో పాల్గొనకూడదు. ఈ లోపు వీళ్ళంతా ఈ పార్టీ అభ్యర్థి మొత్తం ఈ కార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఆడ పని మొత్తం కంప్లీట్ చేయాలి. ఇట్లాంటి కుట్ర కోణంతో దాగినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు స్వేచ్ఛగా ప్రజలు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏమన్నా అంటే, ఈరోజు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ప్రతిపక్షాలకు. సింపుల్ గా అధికార పార్టీ పోలీసులను వాడిరు, డబ్బులు వంచిరు, ఇట్లా కాకుండా 2.5 సంవత్సరంలో మేము ఇంత పని చేసినాము అని వీళ్ళు ఏం చెప్తారో నేరుగా ఆ పనిని చెప్పి మేము ఈ ఓట్లు అడిగినామని చెప్పాలి. అసలు ఎన్నికలు జరిగితే వీళ్ళు ఓట్లు అడగనికనే రారు. ప్రజల దగ్గరకు వచ్చి
అమ్మా ఇగో 2.5 సంవత్సరంలో మీరు మాకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిరు, ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వల్ల ఇగో మీ పక్షాన ఇంతగానం కొట్లాడినాం, అసెంబ్లీలో ఇన్ని గంటలు లేచి నిలబడి మాట్లాడినాము, మీరు 10 ఏళ్లలో మాకు అధికారం ఇస్తే 10 ఏళ్లలో మేము ఇంత చేసినాం, 2 ఏళ్లలో మీకోసం ఇంత కొట్లాడినాం అని చెప్పుకోనికి వీళ్ళ నాయకులు క్షేత్రస్థాయిలకు రానికే ధైర్యం లేదు. ప్రజలు వీళ్ళకి ఎట్లా ఓటేస్తారు? సో నాయకుడు అనేవాడు ప్రతి ఎన్నికను కూడా ఒక సవాల్. మీరు చెప్పుకునే అవకాశం ఉందా? మేము 6 గ్యారెంటీలు ఇచ్చామని చెప్పుకునే అవకాశం 420 హామీలు 420 హామీల మీద నేను ప్రతి వేదిక పైన ఛాలెంజ్ చేస్తున్నా. 420 మీరు బుక్ ప్రింట్ చేసారు కదా, ఆ బుక్ తీసుకొని రండి. నేను ఏం తీసుకురా, నేను ఎంటీ హ్యాండ్స్ తో వస్తా, మీరు ఆ 420 బుక్ తీసుకురండి. మీ బుక్ తోని మీరే క్షమాపణలు చెప్పే ఆ యొక్క వాతావరణాన్ని నేను చూపిస్తా, మీ నోటితో చెప్తా ఈ బుక్ మేము ప్రింట్ చేసింది తప్పు, ఇది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, మేము 420 కాబట్టి మేము ఎట్లుంటాము, రాజకీయ క్షేత్రంలో అందరు అట్లనే ఉంటారని చెప్పి మేముగా ఊహించుకొని మా యొక్క స్వబుద్ధిని మేము చేసిన 420 పనులను కాంగ్రెస్ పార్టీ పైన రుద్దుతున్నామని వాళ్ళ నోటి నుంచే తెప్పిస్తా. నేను ఎంటీ హ్యాండ్స్ తో వస్తా, ఆ బుక్ తో ఎవరు వస్తారో ఆ పార్టీ నుంచి రమ్మని చెప్పారు. 420 హామీలు లేవు సార్. మేము 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ వాళ్ళు 420 హామీలు ఇచ్చి దోకా చేసిరన్నప్పుడు ఓపెన్ సవాల్ ఏం కావాలి? ఇది మీరు ఒక్కరే కాదండి, మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు కదా సార్. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యోయో వేదిక పై నుంచి ప్రతినిధులుగా ఎదిగిన వాళ్ళే. అద్దంకి దయాకరణ దగ్గరికి వెళ్ళి నా వరకు మాక్సిమం అందరు ఈ వేదిక పైన మాట్లాడిన వాళ్ళే కదా, ఇక్కడ నుంచి ఎదిగిన వాళ్ళే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను అంటే నా పార్టీకి నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని. నేను ఎంటీ హ్యాండ్స్ తో వస్తా, ఏం తీసుకురాను. మీ 420 బుక్ మీరు ప్రింట్ చేసారు కదా, ఆ బుక్ తీసుకొని రండి. బుక్ మీరు 420 హామీలు పక్కన పెట్టండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 13 హామీలు సార్ మావి. మేము ఇచ్చినటువంటి ప్రతి హామీలలో కూడా మేము చెప్పిన ప్రతిసారి కూడా అన్నిటినీ చేస్తా అంటారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తున్నామా? ఎక్కడ? హాస్పిటల్ పోయిన ఆరోగ్యశ్రీ 10 లక్షలు లేకుండా మీరు ఏ హాస్పిటల్ పోదామో రండి. నిన్న అంటే కొన్ని రోజుల క్రితము ఇట్లానే ఆరోగ్యశ్రీ అయితలేదు, బిల్లులు ఇస్తలేదు అంటే ఏకదాటిన ఒకటే వన్ షాట్ లో వాళ్ళందరూ క్లియరెన్స్ ఇష్టం ఆపడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్. సార్ ఆరోగ్యశ్రీ అనేది పేమెంటా లేకపోతే ఫ్రీ ట్రీట్మెంటా? మీరు చెప్పండి నాకు. వాడు ఆరోగ్యశ్రీ వార్డ్ అని పెట్టకుండా ఫ్రీ వార్డ్ అని పెడతాడు. ఇట్లాంటి కుట్రలు చేస్తున్నటువంటి హాస్పిటల్ మేము బిల్స్ ఇవ్వలేదు. ఈ ఫ్రీ వార్డ్ అని పెట్టడం వల్ల ఏం తెలుసా, నేను ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నా అని చెప్పి ట్యాక్స్ ఎగ్గొడుతుండు ప్రభుత్వానికి. కానీ అది ఫ్రీ కాదు సార్, ప్రభుత్వం పేమెంట్ ఇస్తుంది. ఇట్లా 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ చెప్తారో చెప్పండి. మేము ఇయ్యేది 2 సార్. అంటే మేము ఇయ్యను ఏంటంటే మహిళలకు చెప్పినటువంటి 2500 ఇయ్యలేదు, తులం బంగారం ఇయ్యలేదు, అంతే. స్కూటీలు ఇయ్యలేదు. ఓకే, మీరు అడిగిన స్కూటీలు 6 గ్యారెంటీలు 4000 పెంచి అదే చెప్తున్నా. స్కూటీలు ఇయ్యలేదు. చెప్పండి సార్, గృహలక్ష్మి ఇస్తలేమా? సార్ మహాలక్ష్మి కింద బస్ ఫ్రీగా ఇస్తలేమా? గ్యాస్ 500. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే సార్ ఇదే వేదిక ఛాలెంజ్ చేసి రైతు భరోసా ఎన్నిసార్లు వేసారు చెప్పండి. చాలా మంది రైతులు చెప్తారు కదా, మీ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు వీళ్ళొద్దు, బయట వాళ్ళు కూడా వద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు మీ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుండ్రి. రైతు భరోసాలు 2023 నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు ప్రభుత్వం వచ్చిన రెండే టర్మ్లు, అది కూడా లేట్. ప్రభుత్వం 6 నెలలకు ఇప్పటికీ 4 సార్లు వేయాల్సింది మీరు చెప్పారు సార్. ప్రతి గ్రామానికి సర్వే చేశాం. వాళ్ళు 6 నెలలకు ఒకసారి ఎందుకు వేసారు తెలుసా సార్? 6 నెలలకు ఎందుకు వేసారు అంటే వాళ్ళ దగ్గర లెక్కపత్రం పక్కన పెట్టండి, మీరే చెప్పండి. లెక్కపత్రం మీద వేస్తున్నాం మేము. లెక్క లేకుండా ఇష్టం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పు తీసుకోవడానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వచ్చిన డబ్బులు ఇష్టానికి పెట్రోల్ బంక్లకు, కొండలకు, గుట్టలకు వేస్తలేము మేము. ప్రతిసారి కూడా వెరిఫై చేసి వేస్తున్నాము. ప్రభుత్వాలు అనేవి డెఫినెట్